శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కేవీఆర్ అరెస్ట్ ఏదైతే ఉందో అది అతను ప్రీవియస్ మాట్లాడిన మాటలు ఏవైతే ఎవరైనా విమర్శించవచ్చు. దానికి ఒక లిమిట్ ఉంటది కదా, ఆ లిమిట్ దాటి విమర్శించారు కాబట్టి వాళ్ళ మీద కేసులు కట్టారు. అయితే ఇక్కడ తెలంగాణ వాదుల్లో కూడా సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతను మాట్లాడిన వెర్షన్ కి సపోర్ట్ ఎవరు చేయలేదు. కొంతమంది దీన్ని అగ్గికి రాజేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది సార్, సో ఓకే, ఇది రాజకీయ కోణంలో ఒక పక్కన పెడితే అతనికి థ్రెట్ ఉందన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అతన్ని వాడుకున్నప్పుడు వాడుకున్నాడు. మరి అండగా నిలబడాలి కదా, అండగా నిలబడలేదు అనేది కూడా ఇప్పుడు ఒక పాయింట్ వస్తుంది సార్. ఇక్కడ అంజి గారు, వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే 2 రకాలైనటువంటి సెక్షన్స్ ని మెయింటైన్ చేస్తారు. అఫీషియల్ గా వాళ్ళ పార్టీలో సభ్యత్వం తీసుకొని వాళ్ళ పార్టీలో ఉంటూ అవాకులు చెవాకులు బూతులు మాట్లాడేటువంటి సెక్షన్ ఒకటి పెట్టుకుంటారు. వీళ్ళకి అఫీషియల్ గా సంబంధం లేకుండా జర్నలిస్టుల ముసుగులో, లేకపోతే అనలిస్టుల ముసుగులో, లేకపోతే వాళ్ళ అభిమానుల ముసుగులో మాట్లాడేటువంటి హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడేటువంటి బ్యాచ్ ఇంకో దాన్ని పోషిస్తారు. దానికి ఉదాహరణ అఫీషియల్ గా ఉన్నటువంటి వాళ్ళలో కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్ళని కనుక తీసుకుంటే, జోగి రమేష్ లాంటి వాళ్ళని, వాళ్ళందరూ అఫీషియల్ గా పార్టీలో ఉంటూ మాట్లాడారు. అలా కాకుండా ఒక బోరుగడ్డ అనిలు, ఒక పంచి ప్రభాకరు, తర్వాత ఒక శ్రీరెడ్డి, వీళ్ళందరికీ పార్టీ అఫిలియేషన్, పార్టీ మెంబర్షిప్ ఉండదు. కానీ వీళ్ళు పార్టీ కోసం చొక్కాలు దించుకొని మాట్లాడుతూ ఉంటారు. పరిధి దాటి బూతులు మాట్లాడు. కానీ ఒకసారి అధికారం ఇదైన తర్వాత నందిగం సురేష్ ని పార్టీలో ఉండి అతను చేసినందుకు అతన్ని కాపాడటానికి ఎంత ప్రయత్నం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు, అన్ని చేశారు, మనం చూసాం. అదే బోరుగడ్డ అనిల్ని స్టేషన్ తిప్పి 8 నెలల పాటు కొట్టిన చోట కొట్టకుండా కొడితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నటువంటి ఒక్కళ్ళు కూడా అక్కడ ఆ పక్కకు కూడా తొంగి చూడలేదు. ఎందుకంటే తొంగి చూస్తే వీళ్ళోడు అనేటువంటి ముద్ర పడుతుంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ మాట్లాడేటువంటి కేవీఆర్ అనేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ పేరోల్స్ లో ఉండి వాళ్ళ కోసం బయట నుంచి పనిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతని దాంట్లో ఇన్వాల్వ్ అయితే వీళ్ళే మాట్లాడిచ్చారనేటువంటిది పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి బ్యాక్ డోర్ నుంచి ఏదైనా సపోర్ట్ చేయడానికి, లీగల్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఇలాంటివి ఏమి చేయరండి వాళ్ళు. తర్వాత ఇక తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ తెలంగాణ జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు నిజంగా మాట్లాడాలంటే అంజి గారు, అద్భుతమైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు తెలంగాణ. ఆంధ్రాలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, తెలంగాణ అంటే మేధో సంపత్తి అనేటువంటిది, విలువలు అనేటువంటిది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించినవి కాదని. అత్యున్నతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, పనికి మాలినాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ప్రాంతీయవాదం అంటే రెచ్చిపోయేటువంటి మనస్తత్వం గతంలో తెలంగాణ ప్రజలకు ఉండేది. ఎవరేమైనా వచ్చి మీకు ఏమి చేయకపోయినా, మీకు గంజిపోయకపోయినా సరే, తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే కర్రో కత్తో పట్టుకొని బయలుదేరుతారు వాళ్ళు ఉద్యమం చేయడానికి. కానీ ఒకసారి తెలంగాణ వచ్చేసిన తర్వాత మీరు గమనించండి, వీళ్ళు రెచ్చిపోవటమే కానీ ప్రజలు ఒకళ్ళన్నా బయటకు వచ్చి మాట్లాడారా? ఎందుకు వాళ్ళే ఖండిస్తున్నారు సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి ఒక నేరం చేశాడని ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ రాష్ట్రం పోలీసులు వెళ్ళి పట్టుకొని రావటం అనేటువంటిది ఏమైనా కొత్తగా జరిగిన విషయమా? ఆ రకంగా చూస్తే మొన్న బీహార్ వెళ్ళారు సునీల్ నాయక్ని తీసుకురావడానికి. వాడు ఐఏఎస్ ఆఫీసర్, అక్కడ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేశారు, వాళ్ళు పెద్ద షో చేశారు. ఆయన తీసుకోనివ్వకుండా అక్కడ లాయర్లు, తర్వాత హోమ్ గార్డ్స్ అందరిని పెట్టి గందరగోళం చేశాడు. తర్వాత ఏమైంది, రాలేదా? ఇప్పుడు ఏం చెప్పింది కోర్టు, నువ్వు ఎంత తొందరగా లొంగిపోతే అంత మంచిది, రేపు ఎల్లుండి వచ్చి జైల్లో కూర్చుంటాడు. వీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి హడావుడి చేసి తెలంగాణ జై తెలంగాణ అని పంపించగలరు కానీ రెండోసారి ఏమన్నా ఆపగలిగారా? ఈసారి అఫీషియల్ గా వచ్చారు, పోలీసులను అప్లై చేశారు, తెలంగాణ పోలీసులే ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు. అయితే ఈ తెలంగాణ వాదంతో చలిగాచుకోవాలనేటువంటి ఎవరైతే ఉన్నారో, నిన్నెవరో చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. తెలంగాణ పదంతో వచ్చేటువంటి పార్టీలు 22 పార్టీలు ఉన్నాయంట తెలంగాణలో, కొత్తగా వచ్చిన కవిత గారి టీఆర్ఎస్ తో సహా. అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఇష్యూ రావాలి, ఆంధ్ర వాళ్ళని తిట్టాలి, ఆంధ్ర పోలీసులను. ఆ పాశం యాదగిరి అనేటువంటి వాడైతే అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఎలాంటి బూతులు తిడుతున్నాడో చంద్రబాబు నాయుడిని, అక్కడ ఉన్నటువంటి పోలీసులు
తెలంగాణ పోలీసులు కూడా తిడుతున్నారు, మీరు చంద్రబాబు నాయుడు బూతులు నాకుతున్నాడు. మరి అతన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామ్గా ఎందుకు చూస్తా ఊరుకుంది? ఎక్కడ పట్టినా ఇతనే తయారవుతున్నాడు. ఇతనితో పాటు పృథ్వీ అనేటువంటి వాడు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే గొడవ, రామారావు విగ్రహం పెడితే గొడవ, ఎవరన్నా వచ్చి ఇట్లాంటివి చేస్తే గొడవ. ఇది ఆంధ్ర వాళ్ళకి ఏదో అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళని ప్రపంచం దృష్టిలో చాలా చీప్ గా చేస్తుంది. ఇప్పుడు వాదం ఏమొస్తుంది? ప్రాంతీయవాదం అనేటువంటిది తీవ్రవాదం కంటే కూడా దారుణమైనది. నిన్న ఇంకొక ఉదాహరణ వచ్చిందండి. ఎప్పుడో అతను సోల్జర్, ఆ సోల్జరు పాకిస్తాన్ యుద్ధంలో, అతని పేరు నాకు గుర్తులేదు, ఫైట్ చేసి అంగవైకల్యం కలిగితే అతను 2014లో ఎప్పుడో 15లోనో అతనికి ఒక 300 గజాల స్థలం అనేటువంటిది అఫిషియల్ గా ఇవ్వాలి. ఇవ్వాలని చెప్పేసి ఆయన అప్లై చేసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అతను ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అతను గోదావరి జిల్లా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణలో ఉన్న అతను అనర్హుడు అని హైకోర్టులో వాదించింది. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా చెప్పండి? కోర్టు ముక్క చివాట్లు పెట్టి ఆయన ఒక ఆంధ్రాకో తెలంగాణకో సైనికుడిలాగా పనిచేయలేదు, భారతదేశం కోసం పోరాడి కాలు పోగొట్టున్నాడు కాబట్టి నోరు మూసుకొని ఇవ్వండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది. అంటే ఎంత సంకుచితంగా తయారయ్యారంటే, అతను కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఉన్నాడు, కానీ మూలాలు ఆంధ్రాలో ఉన్నాయని చెప్పేసి అతనికి చట్టబద్ధంగా రావాల్సిందని డినై చేస్తున్నారు. అంటే ఇది ఎంత ఆ రాష్ట్రానికి డ్యామేజ్ చేస్తుందన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి పెట్టుబడులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరూ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలి హైదరాబాద్ లో, తెలంగాణలో. తెలంగాణలో వచ్చే ఆదాయంలో 70-75% హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి తెలంగాణనంతా పోషించాలి. ఆంధ్ర వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలి, కానీ ఆంధ్ర వాడికి అడుగు పెట్టే అధికారం లేదు. సో ఇలాంటి సంకుచిత భావజాలం అనేటువంటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలుచన చేస్తుంది అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. అలాంటి వాళ్ళని కనుక కట్టడి చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని కూడా అసమర్థుడు అనుకునేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ కుక్కమూతి పిందెలు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో వీళ్ళు ఎప్పుడు బయటికి రాలేదే. కేసీఆర్ హయాంలో తెలంగాణ అమరవీరుల విగ్రహం కానీ ఇంకోటి విగ్రహం కానీ పెట్టారా? మన కేటీఆర్ ఏం చెప్పాడు? ఖమ్మంలో బ్రహ్మాండమైన పెద్ద విగ్రహం మేమే పెట్టించామన్నాడు. మరి ఆ రోజున పోయి ఎందుకు అడ్డుపడలేదు? సో వీళ్ళేంటంటే మేధావుల ముసుగులో, జర్నలిస్ట్ ముసుగులో కేసీఆర్ కి మేలు చేయడానికి చేస్తున్నటువంటి ఈ మాఫియా లాగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఎంత త్వరగా కట్టడి చేస్తే తెలంగాణకి అంత మంచిది, ఆంధ్ర వాళ్ళకి పోయేది ఏం లేదు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అనేది నా భావన. అలాగే ఇప్పుడు మొన్న భీమవరం అక్కడ సభకి వెళ్ళి, ఏలూరు సభకి అవాకులు చెవాకులు మాట్లాడారు ఒక యూట్యూబర్ రావణ్ అనేటువంటి వాడు. సో అతన్ని తీసుకెళ్లారు. మరి అతను తీసుకెళ్ళినప్పుడు ఈ తెలంగాణ వాదులందరూ దాన్ని ఎందుకు అడ్డుకోలేదు? అది కూడా ఆంధ్ర పోలీసులేగా తీసుకొచ్చింది. ఎందుకంటే అతను ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను పట్టుకుపోయినా పర్వాలేదు. అతను తెలంగాణలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నాడు. మరి అంటే ఆ కేవీఆర్కి ఒక న్యాయము, రావణ్కి ఒక న్యాయమా? కాబట్టి నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీరు చూశారు కదా, అంజి గారు ఒక్క కేవీఆర్ గురించి మాట్లాడారే కానీ రావణ్ గురించి ఎవరన్నా మాట్లాడారా? కాబట్టి ఎవరు మాట్లాడినా, ఎవరు ఒక నేరం చేశారని కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా అరెస్ట్ చేయడం అనేటువంటిది గతంలో నుంచి జరుగుతూ వస్తుంది. ఇక ముందు కూడా జరుగుతుంది. వీళ్ళు ఎంత గొంతు దించుకొని అడ్డుపడ్డా ఈసారి ఫోర్స్ తోటి వస్తారు. తెలంగాణ పోలీసులే రక్షణ కవచంగా ఉండి అప్పచెప్పి పంపించాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తారు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది.